హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమచంద్ర సందడి. నేను ఈరోజు బేసిక్ క్యాండిల్ మేకింగ్ వీడియో చేయబోతున్నాను. జస్ట్ నేను ఎలా ఒక చిన్న ఇప్పుడు ఈ పేనీ క్యాండిల్ ఉంది కదా, దీన్ని ఎలా తయారు చేయాలి అని స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఈ వీడియో పూర్తిగా చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మనకి దీనికి ఇలాంటి ఒక పియోనీ క్యాండిల్ చేయడానికి మనకు కావాల్సింది ఒక మౌల్డ్, పియోనీ క్యాండిల్ మౌల్డ్ ఇది, అండ్ వ్యాక్స్, మనకి కలర్, మనకి ఏ కలర్లో కావాలో ఆ కలర్ క్యాండిల్ లిక్విడ్ కానీ, లేదు మీ దగ్గర కలర్ లేదు మేము ఎలా చేసుకోవాలి, మేము ఇప్పుడు కలర్స్ వీటి కోసం కొనాలా అనుకునే వాళ్ళ కోసము ఇలాంటి 10 రూపీస్ క్యాండిల్స్ ఉంటాయి మనకి. వ్యాక్స్ క్రేయాన్స్ ఇవి మనకి ఈజీగా అన్ని షాపుల్లో దొరుకుతాయి. ఇలాంటివైనా యూస్ చేసుకోవచ్చు. ఎలా అంటే మీరు మనకి వైట్ మన సోయా వ్యాక్స్ ఉంటుంది కదా, అది తీసుకున్నప్పుడు మీకు ఏ క్యాండిల్ కావాలో ఇది హాఫ్ క్యాండిల్ కానీ, లేదంటే అమౌంట్ కొంచెం ఈ క్రేయాన్ అనేది వైట్ క్యాండిల్లో వేసేసి కాసేపు మెల్ట్ అవ్వనివ్వండి. అప్పుడు మనకి కలర్ వచ్చేస్తుంది అనమాట ఈజీగా. ఏ కలర్ కావాలో ఆ కలర్. ఇది వచ్చి లాంగ్ టర్మ్కి అయితే యూజ్ అవ్వదు, బట్ డిఐవై చేయాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఈ వ్యాక్స్ క్యాండిల్స్ యూజ్ చేసుకోవచ్చు కలర్ ఆప్షన్ కోసము. ఇది కూడా మంచి కలరే ఇస్తుంది. ఓకే, దెన్ మనకు కావాల్సింది సిజర్ అండ్ విక్ హోల్డర్. ఇది లేకపోయినా పర్లేదు, ఇది ఆప్షనల్. మనం ఏదైనా ఇంట్లో ఒక చిన్న పుల్ల కానీ ఏదో ఒకటి పెట్టుకోవచ్చు, లేదా స్పూన్తోనైనా మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది మెయిన్ విక్. మనకి ఈ విక్ వల్లే మనకి క్యాండిల్ అనేది బర్న్ అవుతుంది, కాబట్టి మనకి విక్ అనేది కూడా మెయిన్. ఇవి బేసిక్ ఇంగ్రీడియంట్స్ ఫర్ క్యాండిల్ మేకింగ్ అన్నమాట. ఇప్పుడు దీంట్లో మీరు సెంటెడ్వి చేయాలనుకుంటే మనకి సెంట్స్ వస్తాయి. ఆల్రెడీ నేను చూపించాను కదా, ఇక్కడ ఇలాగా సెంట్స్ వస్తాయి 50 ml కానీ ఇలాగా. లేదు అంటే దీంట్లో శాంపుల్ ప్యాకెట్స్ కూడా దొరుకుతాయి మనకి 10 ml ఇంత చిన్న బాటిల్స్, అవైనా తీసుకోవచ్చు. ఇది వచ్చి జాస్మిన్ పెటల్ ఫ్లేవర్ అనమాట, అంటే జాస్మిన్ ఫ్లేవరు. సో ఇలా ఏదైనా తీసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ మనము మన వ్యాక్స్ని ఎప్పుడు డబల్ బాయిలర్లో మాత్రమే బాయిల్ చేయాలి. డబల్ బాయిలర్ అంటే ఏంటంటే మనం గ్యాస్ మీద డైరెక్ట్గా హీట్ చేయకుండా ఒక బౌల్ పెట్టి దాంట్లో వాటర్ పోస్తాం. ఆ వాటర్ లోపల ఇంకో బౌల్ పెట్టి దాంట్లో వ్యాక్స్ మెల్ట్ చేస్తామన్నమాట. ఇది ప్రాసెస్ డబల్ బాయిలర్ అంటే. మనం మన సోయా వ్యాక్స్ని ఎప్పుడు డబల్ బాయిలర్లో కొంచెం మీడియం ఫ్లేమ్లోనే హీట్ అవ్వనివ్వండి, అప్పుడు అది బాగా మెల్ట్ అవుతుంది. చివరి వరకు మెల్ట్ అయ్యాక మీరు ఇలాగ ఏదైనా టీ కప్ కానీ, లేదంటే పేపర్ కప్స్ కానీ ఉంటాయి కదా, మీకు ఎంత క్వాంటిటీ కావాలో దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అప్పుడు ఈజీగా పోర్ ఉంటుంది. అండ్ ఇలా డిఫరెంట్ కలర్స్ యూస్ చేసేటప్పుడు ఓన్లీ వైట్ని మనం మెల్ట్ చేసుకొని పక్కన పెట్టుకుంటే చాలు. మనం దీంట్లో కొంచెము ఈ కలర్ వేసేసి తర్వాత వైట్ వ్యాక్స్ అనేది దీంట్లో వేసేస్తే మనకి ఒకే టైము డిఫరెంట్ కలర్స్ కూడా వస్తాయన్నమాట. చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. సో పేపర్ కప్స్ యూస్ చేయొచ్చు, లేదా ప్లాస్టిక్ కప్స్ అంటే అవి ఇవి వ్యాక్స్ హీట్ ఉంటుంది కదా, పట్టుకోవడానికి కానీ మెల్ట్ అయిపోతుంటాయి. ఇవి కూడా కొంచెం జాగ్రత్తగా యూస్ చేసుకోవాలి. ఇవి బేసిక్ రిక్వైర్మెంట్స్ అనమాట. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ఇక్కడ నేను ఆల్రెడీ నా డబుల్ బాయిలర్లో నేను వ్యాక్స్ పెట్టేశాను. నా వ్యాక్స్ మెల్ట్ అవుతూ ఉంది, మెల్ట్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు ఇది మెల్టింగ్ పెట్టేసాం కదా, ఇప్పుడు మనం ఇది మన మౌల్డ్లోకి విక్ ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తాను. ఇది జాగ్రత్తగా చూడండి. మనకి సెంటర్ పాయింట్ ఉంటుంది కదా, ఇది సెంటర్ పాయింట్ మనకి పియానీ క్యాండిల్కి. ఇప్పుడు బ్యాక్ సైడ్ తిప్పి మనకి కరెక్ట్గా సెంటర్ పాయింట్కి వెళ్ళి ఏదైనా షార్ప్ ఆబ్జెక్ట్తో లైక్ సిజర్ కానీ, లేదంటే ఏదైనా నీడిల్ కానీ ఉంటే ఇక్కడ చిన్న హోల్ చేయండి. పెద్దది కాదు, జస్ట్ ఒక చిన్న షార్ప్ హోల్ అనమాట. ఈవెన్ పిన్తోనైనా కానీ మనం చేయొచ్చు. ఓన్లీ విక్ పట్టేంత మాత్రమే చేయండి, ఎందుకంటే ఎక్కువ చేస్తే మనకి ఇది అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ హోల్ చేసేసాం కదా, ఇది మన విక్. ఇక్కడ నుంచి ఇలా పాస్ చేసేయండి విక్ని లోపలికి. ఇలా పాస్ చేసేసాక మనకి ఇవతలు వచ్చేసింది. సో మీరు దీన్ని ఇట్లా పైకి లాగేయండి. సో ఇక్కడ చివరి వరకు లాగొద్దు, కొంచెం ఉండనివ్వండి, ఎందుకంటే ఇదే మనకి టాప్ పార్ట్ కిందకు వస్తుంది. అంటే ఈ పై పార్ట్ ఇదన్నమాట. సో మనకి ఇక్కడ కాబట్టి వెలిగించేది ఇది ఎక్స్ట్రానే ఉంచండి. ఎక్స్ట్రా ఉంచి ఇలా పక్కకు అనేసారంటే మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇలా ప్లేస్ చేసేసాను. నాకు ఇది ఎక్స్ట్రా వికే నేను లాస్ట్లో తీసేటప్పుడు కట్ చేసేస్తాను అనమాట. సో ఇది నేను సెట్ చేసేసాను నా మౌల్డ్ని. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఆల్రెడీ నాకు ఇక్కడ వ్యాక్స్ అనేది మెల్ట్ అయిపోయింది. సో నేను ఇక్కడ వ్యాక్స్ అనేది కొంచెం సేపు ఒక 2 minutes పక్కన తీసి కూల్ అవ్వనిస్తాను.
కూల్ ఎందుకంటే మనము వ్యాక్స్ మెల్ట్ చేసినప్పుడు దాని టెంపరేచర్ మినిమం 75 degrees సెంటిగ్రేడ్ ఉంటుంది. మనము 75 దగ్గర మాత్రం వ్యాక్స్ ఎప్పుడు మనం క్యాండిల్ మేకింగ్ చేసేటప్పుడు పోర్ చేయకూడదు. మినిమం ఏంటంటే 60 to 70 మిడిల్లోనే చూసుకోండి. మ్యాక్సిమం 65 కూడా దాటకూడదు అని చెప్తారు. బట్ ఏంటంటే 70 వరకు ఏంటంటే అలౌ చేసుకోవచ్చు. కొన్నిసార్లు ఏంటంటే కూల్ టెంపరేచర్ ఉండొచ్చు, కొందరు కూల్ ఏరియాలో ఉండొచ్చు, ఇలాగనమాట. ఏరియాని బట్టి కూడా మనకి టెంపరేచర్ అని వర్క్ చేసేది డిఫరెంట్ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ నా దీనికి థర్మోమీటర్స్ దొరుకుతాయి, మీరు బై చేసుకోవచ్చు థర్మోమీటర్స్. నేనైతే మాత్రం డిజిటల్ థర్మోమీటర్ సజెస్ట్ చేస్తాను. అదైతే మనకి ఈజీగా ఉంటుంది. మనం అంటే మనకి చిన్నపిల్లలకి లేదా మనకి ఫీవర్ వచ్చినప్పుడు ఇప్పుడు కొత్తగా డిజిటల్ థర్మోమీటర్స్ ఉన్నాయి కదా, అలాంటివి కూడా ఇలా మెటల్ థర్మోమీటర్స్ ఉంటాయన్నమాట. అవి మ్యాక్స్ 500 to 600 ఉంటాయి అమెజాన్లో. సో మీరు అది బై చేయండి. ఇది ఒకటి నీడిల్ టైప్ థర్మోమీటర్స్ మాత్రము తక్కువకి వస్తాయని అదైతే అస్సలు బై చేయవద్దు. అది చాలా ఇదే అయిపోతుంది అనమాట. మీరు ఇది డిజిటల్ థర్మోమీటరే యూస్ చేయండి. సో నేను ఇక్కడ నా వ్యాక్స్ అయితే తీసేసుకున్నాను. నేను ఇట్లా కప్లోకి వ్యాక్స్ తీసేసుకున్నాను. సో ఇది నాకు ఇప్పుడు పోరబుల్ టెంపరేచర్లో ఉందన్నమాట ఈ వ్యాక్స్. సో నేను ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఇది పోరబుల్ టెంపరేచర్లో ఉంది నా వ్యాక్స్. సో నేను ఇది సింగిల్ కలర్ చేయబోతున్నాను కాబట్టి నేను డైరెక్ట్ పోర్ చేసేస్తున్నాను. నేను ఇది డబల్ కలర్లో కూడా చేసి మళ్ళీ ఇంకో ట్యుటోరియల్ చేస్తాను. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇలా పోర్ చేసేసాను. సో కంప్లీట్గా ఫిల్ చేసేసాను నేను దీన్ని. ఇప్పుడు నేను నా విక్ని అటు ఇటు కదలకుండా స్ట్రైట్గా ఉండడం కోసం, సెంటర్ ఆఫ్ ద దాంట్లో ఉండడం కోసం విక్ హోల్డర్తో విక్ హోల్డర్ని పైన ప్లేస్ చేసేసాను. సో ఇప్పుడు నేను ఇది తయారు చేసేసాను. ఇప్పుడు నేను దీన్ని అయితే ఒక 5 to 6 hours అయితే నేను దీన్ని అయితే అస్సలు టచ్ చేయను. ఇది ఇలాగే వదిలేస్తాను అనమాట. అప్పుడు ఇదంతా సెట్ అయిపోతుంది. ఇది సెట్ అయ్యాక నేను మళ్ళీ మీకు అన్మోల్డింగ్ చూపిస్తాను. అన్మోల్డింగ్ చూపించి ఈ ఎక్స్ట్రా విక్ కట్ చేయడం అదంతా కూడా చూపిస్తాను. ఇదైతే మనకు బేసిక్ క్యాండిల్ మేకింగ్ అనమాట. అంటే ఏ మోల్డ్ అయినా కానీ, ఈ పియోనీ అనే కాదు, ఏ మోల్డ్ అయినా కానీ ఇదే పద్ధతి చేస్తాం. హలో, ఇందాక మనము పేనీ క్యాండిల్ మేకింగ్ చూసాం కదా. ఇప్పుడు దీన్ని దీన్ని అన్మోల్డింగ్ చేస్తున్నాను. మనం ఎలా అన్మోల్డ్ చేయాలంటే ఫస్ట్ ఎక్సెస్ విక్ని కట్ చేసేసేయండి. ఫస్ట్ ఈ ఎడ్జ్లో నేను ఎక్సెస్ విక్ని అయితే కట్ చేస్తాను. ఎందుకంటే ఇది మనకి టాప్ బాటమ్ రాదు కాబట్టి, బాటంలో వస్తుంది కాబట్టి మనం కట్ చేసేసాం. దెన్ మీరు ఇటు తిప్పి ఇటు సైడ్ ఉన్న ఈ హోల్డర్ ఉంది కదా, దీన్ని కూడా కట్ చేయండి. హోల్డర్ కట్ చేయండి అంతే, ఒక లెంత్ వరకు. ఎందుకంటే మనం రిమూవ్ చేసేటప్పుడు ఇది ఈజీగా రావాలి కాబట్టి హోల్డర్ కట్ చేశాను. బట్ ఇంత ఎక్సెస్ అయితే మాత్రం విక్ పెట్టుకొని ఉండండి. దెన్ ఎప్పుడు కూడా మనకి ఈ క్యాండిల్ డిమోల్డింగ్ చేసేటప్పుడు ఫస్ట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఇది బాటమ్ ఎడ్జ్లో వస్తుంది కాబట్టి ఇది అన్ఈవెన్గా ఉన్నా కానీ ప్రాబ్లం ఏం లేదు. లేదు మాకు ఈవెన్గానే కావాలి అంటే మీరు కొంచెం హీట్ గన్తో హీట్ చేశారంటే ఈవెన్గా వచ్చేస్తుంది. సో అది కూడా చూపిస్తాను. ఎప్పుడు కూడా ఇలాగా కొంచెంగా ఎక్స్పాండ్ చేయండి మోల్డ్ని, జాగ్రత్తగా చేయండి. ఇలా ఎక్స్పాండ్ చేశారంటే మనకి కొంచెంగా చేయండి. దెన్ మొత్తం సైడ్స్ అంతా చేశాక బాటమ్ పెద్దది ఉంది కాబట్టి నాకు ఎక్కువ ఇరుక్కుపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో నేనేం చేస్తానంటే ఇక్కడ చూడండి, నేను చూపిస్తాను. ఇలాగా మీ 2 ఫింగర్స్తో కానీ 3 ఫింగర్స్తో కానీ ఇలా ప్రెస్ చేయండి. అంటే ఇట్లా వచ్చేటట్టు ప్రెస్ చేయండి. అలా కొంచెంగా మొత్తం ప్రెస్ చేయండి, స్లోగా ప్రెస్ చేయండి. అప్పుడేంటంటే మనకి ఇలాగా కింద కూడా ఎక్కడ ఇరుక్కోకుండా వస్తుంది అనమాట మ్యాక్సిమం. చూడండి, ప్రెస్ చేస్తున్నాను. కింద నా థమ్ ఫింగర్స్తో నేను ఇట్లా ప్రెస్ చేయడం వల్ల అది ముందుకు పుష్ అవుతుంది అన్నమాట. సో పుష్ అవుతుంది. సో ఇలా వచ్చేస్తుంది. దెన్ యూ కెన్ రిమూవ్ ఈజీలీ. చూసారా,
ఎక్కడ కూడా మనకి మౌల్డ్లో అక్కడక్కడ కొంచెం ఇరుక్కుంటుంది, అదేం ప్రాబ్లం రాదు. బట్ మనకి షేప్ ఆఫ్ ద ఫ్లవర్ అయితే మాత్రం ఎంత నీట్గా వచ్చిందో, అన్ని పెటల్స్ మీరు గమనించారంటే దగ్గరికి పెట్టి చూపిస్తాను. పెటల్స్ చూడండి ఎంత నీట్గా అండ్ క్లియర్గా వచ్చాయో అసలు. మీరు గమనించారంటే ఈవెన్ నేను చూపిస్తాను. ఇప్పుడు చూడండి ఎంత క్లియర్గా ఉందో అసలు ఫ్లవర్ కానీ ఎంత బాగా వచ్చిందో. సో ఇప్పుడు ఇది మీకు ఎక్స్ట్రా కాబట్టి మీరు దీన్ని 2 టైప్స్గా చేయొచ్చు. ఎయిదర్ విక్ ఇంతవరకు కట్ చేయొచ్చు, లేదు నాకు ఈ విక్ కట్ చేయడం వద్దు, కొంచెం స్టైలిష్గానే ఉండనివ్వండి అన్నప్పుడు ఇలా ఒక ఏదైనా నీడిల్ కానీ ఇలా తీసుకోండి. దెన్ ఇక్కడ ఫోల్డ్ చేసి ఇలాగా రౌండ్గా ట్విల్ చేయండి. ఇది కొంచెం ఫోల్డ్ చేసి ట్విల్ చేశారంటే మనకి ట్విల్లింగ్ లాగా వచ్చేస్తుంది. ఇది కూడా ప్రాక్టీస్ మీద వస్తుంది, ఫస్ట్ టైం రాలేదంటే ఏం కాదు, ప్రాక్టీస్ చేయండి. సో చూడండి ట్విల్లింగ్ వచ్చేసింది, ఒక 2 ట్విల్స్. ఇప్పుడు ఇది వెలిగించారంటే మొత్తం వెలుగుతుంది అనమాట. సో చూసారా, అన్మోల్డింగ్ ఆఫ్ ద పియనీ క్యాండిల్ అనమాట. దిస్ ఈజ్ అవర్ పియనీ క్యాండిల్. పీనీ క్యాండిల్ అన్మోల్డింగ్ చేశారు కదా, ఇది బేసిక్ పీనీ క్యాండిల్. ఇలాగే ప్రతి మోల్డ్ మనం చేసుకోవచ్చు. అండ్ మీరు ఇక్కడ మోల్డ్లో చూసారంటే మనకి ఎక్కడ ఎలాంటి ఎక్సెస్ లేదు. నేను ఇందాక చెప్పాను కదా, వన్ ఆఫ్ ద మన వీడియోలో నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో చెప్తాను మనం హీట్ గన్ ఎందుకు యూజ్ చేయాలనేది. చూసారు కదా ఇక్కడ కొంచెం కొంచెంగా అక్కడక్కడ ఇరుక్కుపోయింది కదా. సో మనం ఇది తీసేస్తే ఒక్కొక్కసారి వస్తుంది, ఒక్కొక్కసారి రాదనమాట. సో ఇలా ఇరుక్కోకుండా ఉండడానికి మనకి ఖచ్చితంగా ప్రీహీటింగ్ మోల్డ్స్ అనేది ప్రీహీట్ చేసుకోవాలి. అండ్ ఎప్పటికప్పుడు మోల్డ్స్ అనేది క్లీన్ చేసుకోండి. అండ్ ఒక్కొక్కసారి మనకి ఏంటంటే కలర్స్ యూస్ చేసేటప్పుడు స్టెయిన్ అయిపోతుంటాయి. ఇక్కడ కూడా మీరు గమనించారంటే నాకు ఇది కొంచెం ఎల్లోయిష్, లైట్ ఎల్లోయిష్ ఉంది. అండ్ అక్కడక్కడ నాకు బ్లూ కలర్ కూడా ఉంది. సో ఇక్కడ చూసారా బ్లూ కలర్. ఇదేంటంటే నేను స్టార్టింగ్లో ఏంటంటే కలర్స్ మంచి కలర్స్ యూస్ చేయకపోవడం వల్ల నాకు ఇలా స్టెయినింగ్ వచ్చేసింది అనమాట. బట్ ఇప్పుడు మనం మంచి కలర్స్ యూస్ చేస్తున్నాం కాబట్టి మనకి ఎక్కడ స్టెయినింగ్ రావట్లేదు. అండ్ ద డిఫరెన్స్ చూడండి, ఇది డబల్ లేయర్. ఇది నెక్స్ట్ నేను ఇంకొక ట్యూటోరియల్లో చేసి చూపిస్తాను 2 లేయర్ ఎలా చేసుకోవాలనేది. ఇది సింగిల్ లేయర్ పియనీ క్యాండిల్ అనమాట. ఎంత బాగా వచ్చిందో కదా. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని క్యాండిల్ వీడియోస్ కోసం తప్పకుండా మన పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.